2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. మకర రాశి వారికి ఈ మార్గశిర మాసం చాలా పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మకర రాశిలోనికి సూర్య భగవానుడు ప్రవేశిస్తారో అది మకర సంక్రమణం అవుతుంది, మకర సంక్రాంతి అవుతుంది. అటువంటి మకర రాశికి సంబంధించినటువంటి ఈ మకర సంక్రాంతి పండుగ మనకు మకర రాశిలోనికి సూర్య భగవానుడు రావడంతో మనము మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది. అతి పవిత్రమైనటువంటి ఈ మకర రాశిలో వారికి మార్గశిర మాసం, పుష్యమాసం చాలా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మాసాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మకర రాశిలోకి డిసెంబర్ నెల 15వ తారీఖునే సూర్య భగవానుడు ప్రవేశిస్తూ ధనుర్మాసం యొక్క వ్రతాన్ని అనగా గోదాదేవి వ్రతాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ఈ మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసం చాలా ఆధ్యాత్మిక శక్తినిచ్చే మాసం, పుణ్యఫలాలనిచ్చే మాసం. గ్రహాలు కూడా వారికి ఈ డిసెంబర్ మాసంలో అధికంగా అనుకూల ఫలితాలని, లాభాలను ఇచ్చే వాతావరణం మనకు కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ప్రధానంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తున్నాయి 6 గ్రహాలు. ఈ రకంగా నూతన అవకాశాలను ఇస్తున్నాయి, నూతన ఉద్యోగాలను ఇస్తున్నాయి, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులను ఇస్తున్నాయి, రాజకీయంగా అభివృద్ధిని ఇస్తున్నాయి. అలాగే వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలని, వ్యవసాయ రంగంలో మంచి లాభాలను ఇచ్చే పరిస్థితి మకర రాశి వారికి మాసం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు లాభములో వృశ్చిక రాశిలోనే సంచరించడం వల్ల మకర రాశి వారికి అధికారుల అండదండలు లభిస్తుంది. అధికారుల వల్ల నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఆదాయాన్ని కానీ పెంచుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు, తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల 7th వరకు లాభంలో ఉంటాడు. ఆ తర్వాత మకర రాశి వారికి ఆయన వ్యయంలోనికి ప్రవేశిస్తాడు. ఆ కారణం చేత కుటుంబం కోసం నూతన వస్తువులు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. లేక భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు, వ్యవసాయ రంగంలో కూడా రాణిస్తారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమములో అనగా తులారాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధితో పాటు ఆదాయాన్ని అందుకుంటారు, మంచి లాభాలను కూడా అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5th వరకు సప్తమంలో కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, జన సంబంధాలు పెరుగుతాయి, విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో అనగా వృశ్చిక రాశిలో, వ్యయములో అనగా ధనస్సు రాశిలో సంచరించడం వల్ల ఆయన వ్యయములో ఉన్న, లాభములో ఉన్న సుఫలితాలను ఇచ్చేటువంటి శుక్రగ్రహం కనుక ఈ పంచమ దశభావాల్లో ఈ నెలంతా కూడా మంచి ఫలితాలను ఇచ్చే పరిస్థితి శుక్రుడు కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, మీ ఆలోచనలు కలిసి రావడం, సృజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించి అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి మంచి విజయాలను, ఫలితాలను అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా ఆయన ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. డిసెంబర్ మాసం అంతా కూడా ఆయన ఈ మీనరాశిలోనే శని సంచరించడం వల్ల అది మీకు తృతీయ భావం కావడం వల్ల జన సహకారం బాగుంటుంది, ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. 2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, దేవగురువైనటువంటి బృహస్పతి, రాక్షస గురువైనటువంటి శుక్రుడు, అలాగే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మరి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల 7 తర్వాత వ్యయములోనికి వస్తున్నాడు, ధనుస్సు రాశిలోనికి. ఈ కారణం చేత కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త ప్రతికూల ఫలితాలు వస్తాయి, వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి, వాహన సమస్యలు, భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5th తర్వాత
షష్టమములో మిథున రాశిలోనికి రావడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది, పనిభారం పెరుగుతుంది, రుణాలు పెరుగుతాయి, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి, కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది పెద్దలతో, అలాగే సమాజంలో కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మకర రాశి వారికి ద్వితీయ భావం అనేటువంటి కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు, అలాగే అష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ కారణం చేత మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని విషయాల్లో ఆటంకాలు, ఆశించిన పనులు జరగకపోవడం లాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి కుజదోషము, అలాగే షష్టములో ఉన్నటువంటి గురుదోషము, ద్వితీయములో రాహువు, అష్టములో కేతువు ఉన్నటువంటి కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రమైనటువంటి శ్రీ వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అలాగే అక్కడ ఉన్నటువంటి జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు ఈ ద్వితీయ రాహువు, అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతటి శక్తి లేనివారు, అంతటి సౌకర్యం లేనివారు ప్రతినిత్యం గణపతిని ఆరాధించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. ప్రతినిత్యం దుర్గాదేవిని దర్శించండి, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి, శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణం చేయండి. మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక షష్టమ గురువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలను గురువారం రోజు గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల గురుదోషం నుంచి కొంతవరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. డిసెంబర్ నెల 7 తర్వాత వ్యయంలో కుజుడు సంచరించడం వల్ల మీకు నిరంతరాయమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. భూ సమస్యలు, వాహన సమస్యలు, వివాదాలు, అభిప్రాయ భేదాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది కనుక మీరు ప్రతిరోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి, ఎర్రటి పండ్లను నైవేద్యంగా పెట్టండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శనం చేసుకోండి. తిరుత్తని క్షేత్రం కానీ, స్వామిమలై కానీ, అలాగే తిరుచెందూరు కానీ, పళని కానీ అలాంటి క్షేత్రాలను వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. కందిపప్పు మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. 2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారు ఈ కుజగ్రహానికి, గురువుకు, రాహుకేతువులకు చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించి మరింతగా మంచి ఫలితాలను అందుకోవాలని ఆశిస్తున్నాం.